డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. కొంచెం రైట్ లోకి వెళ్తున్నట్టు మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. జస్ట్ బేర్ విత్ మీ. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి. చూసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనం ఏంటంటే కాన్షియస్నెస్ గురించి దాంట్లో రకాల గురించి ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ నుండి కాస్మిక్ కాన్షియస్నెస్ వైపుకి ప్రాక్టీసింగ్ లో హర్డిల్ ఇనర్షియా ఏది ఉంటుందో దాని గురించి తెలుసుకున్నాం. దానికి మూల కారణం డ్రిఫ్టింగ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ మైండ్ అనే విషయం తెలుసుకున్నాం. సో ఆ డ్రిఫ్టింగ్ ని స్టడీ చేయడం మొదలెట్టాం. సో డ్రిఫ్టింగ్ అనేది ఏంటి మనం సబ్జెక్ట్ గురించి ఆలోచించడం మొదలెడితే కాసేపటికి ఆ సబ్జెక్ట్ కి సంబంధం లేని ఏదో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంటాం. దీన్ని డ్రిఫ్టింగ్ అంట. సో డ్రిఫ్టింగ్ లో మెయిన్ 2 పార్ట్స్ ఉంటాయి. పాస్ట్ కి సంబంధించిన థాట్స్ లేదా ఫ్యూచర్ కి సంబంధించిన థాట్స్. కానీ ప్రెజెంట్ లో ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్ లో ఎక్స్పీరియన్సే ఉంటుంది. జనరల్ గా నీకు థాట్ వచ్చిందంటే అది ఇమ్మీడియట్ పాస్ట్ అయినా అవుతుంది, లేదా దాన్ని ఆ పాస్ట్ కలగజేసిన స్ట్రెస్ వల్ల ఫ్యూచర్ ప్లాన్ అయినా ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్ ఒక థాట్ రాంగ్, ఫ్యూచర్ సంబంధించిన థాట్ రాగానే యాంగ్జైటీ అసోసియేట్ అవుతుంది. ఈ యాంగ్జైటీని మళ్ళీ నల్లిఫై చేసుకోవడానికి పాస్ట్ లోకి వెళ్తుంటావు నువ్వు, లేదా జస్టిఫై చేసుకోవడానికి, లేబులింగ్ చేయడానికి లాగా. సో ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ఆలోచనలు పాస్ట్ ఫ్యూచర్ ఆసిలేట్ అవుతుంటావు. బట్ ప్రెజెంట్ మూమెంట్ లో ఎక్స్పీరియన్స్ అనేది, సో ప్రెజెంట్ మూమెంట్ అనేది ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ అనమాట. సో ఈ ఆసిలేషన్ యొక్క డెన్సిటీ తగ్గించాలి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ వైబ్రేషన్ తగ్గించాలి అంటే ప్రెజెంట్ మూమెంట్ లో ఉండడానికి ట్రై చేయాలి. సడన్ గా నీకు డెన్సిటీ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, ఓకే వ్యవహారంగా థాట్స్ వస్తున్నాయి, ప్రెజెంట్ మూమెంట్ లోకి రావాలి. ప్రెజెంట్ మూమెంట్ లో రావడానికి జనరల్ గా ఏం చేస్తుంటారంటే చుట్టుపక్కల ఉన్న వాటిని కావాలని అబ్జర్వ్ చేస్తాం. చుట్టుపక్కల ఉండే సౌండ్స్ ఏమున్నాయి వినటానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా స్మెల్ ఉంటే ఆ స్మెల్ ని స్మెల్ చేయటానికి ట్రై చేస్తాం. అలాగే టేస్ట్ ఏదైనా ఉంటే ఆ టైంలో నాలుకలో ఉన్న టేస్ట్ ఏంటి అనేది అనుభవించడానికి ట్రై చేస్తుంటాం. అలాగే టచ్ సెన్స్ లో నీ చుట్టుపక్కల వస్తువులను టచ్ చేసి ఆ సెన్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. సో ఇలాగా నీ 5 సెన్సెస్ ని వాడుతూ ప్రెజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ని ఆప్టిమైజ్ చేసుకుంటూ డీటెయిల్ గా వెళ్తుంటే ప్రెజెంట్ మూమెంట్ లోకి ఉంటాం అనమాట. వెంటనే కాసేపటి దాకా నీ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ థాట్స్ డెన్సిటీ తగ్గుతుంది, మళ్ళీ అగైన్ విల్ స్టార్ట్. ఎందుకంటే మైండ్ లో సిస్టమ్ అనే ఫంక్షనే అది. పిక్చర్ ఫామ్ అవడం, డ్రిఫ్ట్ అవుతుండడం, ఈ థాట్ నుండి జంపులు చేయటం. ఇంకా తను ట్రైనింగ్ ఇవ్వలేదు కదా, సో ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ప్రెజెంట్ మూమెంట్ ఉండేది ఏంటి, ఓన్లీ ఎక్స్పీరియన్సే, పర్సెప్షన్ డిపెండ్ ఆన్ వాసనాస్. అయితే అక్కడ ఏం పర్సీవ్ చేస్తావు అనేది డిసైడ్ చేస్తుంది ఎవరు? నీ ఇష్టం వచ్చింది నువ్వు చూడలే అట్లా, నీ ఇష్టం వచ్చింది నువ్వు వినట్లా. నువ్వు పర్టికులర్ గా నీ వాసనాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవే నువ్వు క్యాచ్ చేస్తుంటావు, వాటినే పర్సీవ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. సో అది యువర్ ఇన్నర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఈ ఇన్నర్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఫామ్ అవుతూ ఉంటుంది, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయిందనుకో, ఆ ఎక్స్పీరియన్స్ నీకు జనరల్ గా దేని లీడ్ చేస్తుంటుంది? ప్లెజెంట్నెస్ అయినా కానీ, కంఫర్ట్ కానీ. ప్లెజెంట్ ఫర్ యువర్ బాడీ అండ్ కంఫర్ట్ ఫర్ యువర్ మైండ్. సో లేదా కంఫర్ట్ అనేది బాడీకి అనుకోండి, ప్లెజెంట్ అనేది మైండ్ అనుకోండి. అప్రోప్రియేట్ అది అప్రోప్రియేట్ అనుకోవచ్చు. జనరల్ గా మనం ఇంటర్చేంజింగ్ గా వాడేస్తుంటాం ప్లెజెంట్ కంఫర్ట్ అనేది. బట్ కంఫర్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ థింగ్. సో నీ బాడీ కంఫర్ట్, పర్టికులర్ పొజిషన్ లో కూర్చున్నాం, కాసేపు కదలాల్సి వస్తుంది కంఫర్ట్ కోసం అని. ఏదైనా ఒక మాట విన్నాం, లేదా లోపలికి ఇంపల్సెస్ లోపలికి వచ్చాయి, దానివల్ల ప్లెజెంట్నెస్ తేడా ఉంటుంది. ఒక మాట విన్నావు, నీ ఇష్టమైన మాట, నీ వాసన సూట్ అయ్యింది, ఆనందం ఫీల్ అయ్యావు. నీకు ఇష్టం లేని మాట విన్నావు, అన్ప్లెజెంట్. నీకు ఇష్టం లేని చూసావు, అన్ప్లెజెంట్ అయ్యావు. బాడీగా డిస్కంఫర్ట్ అవుతుంటాం. సో బాడీ అండ్ మైండ్ లో బాడీ ఏమో కంఫర్ట్ కోసం ట్రై చేస్తుంటుంది, మైండ్ ఏమో ప్లెజెంట్నెస్ కోసం ట్రై చేస్తుంటుంది. ఒకప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాయి, అన్ప్లెజెంట్ ఉంటాయి బట్ కంఫర్ట్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ ప్లెజెంట్ ఉండేది, కంఫర్ట్ ఉండేది, అందరికి ఇష్టపడేవి అవి. అన్ప్లెజెంట్ ఉంటుంది కానీ కంఫర్ట్ ఉంటుంది దాంట్లో. అన్ప్లెజెంట్ ఉంటుంది అక్కడ కానీ కంఫర్ట్ ఉంటుంది. ఏ ఎక్స్పీరియన్స్ అలా ఉన్నాయి అనేది మీరే ఇండెక్స్ చేసుకుంటూ ఉండండి. అలాగే కొన్ని ప్లెజెంట్ ఉంటాయి కానీ డిస్కంఫర్ట్ గా ఉంటాయి. ప్లెజెంట్ ఎక్స్పీరియన్సే కానీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటుంది బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ రంగుల రట్టంలో గిర్రం తిరుగుతున్నాం అనుకో, అది రంగుల రట్టం తిరగడంలో అర్థం, కానీ నిజంగా బాడీకి డిస్కంఫర్ట్ అది. అలా కొన్ని అన్ప్లెజెంట్ డిస్కంఫర్ట్ ఉంటాయి, అంటే నీ మనసుకి మానసిక స్థితికి పనికిరావు, అన్ప్లెజెంట్ క్రియేట్ చేస్తాయి. నీ బాడీకి డిస్కంఫర్ట్ గా ఉంటాయి.
జనరల్‌గా ప్లెజెంట్ కంఫర్ట్ ఏమో కావాలనుకుంటాం, లైక్ చేస్తుంటాం. అన్‌ప్లెజెంట్ డిస్కంఫర్ట్ ఏమో డిస్‌లైక్ చేస్తుంటాం. మనం లైక్, డిస్‌లైక్ అనే మాట వాడుతుంటాం గదా! బట్ యాక్చువల్‌గా ప్రతి ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ కంప్లీట్‌గా ప్లెజెంట్ అండ్ కంఫర్ట్ గాని, అన్‌ప్లెజెంట్ అండ్ డిస్కంఫర్ట్ గాని ఉండదు. ఈ స్కేల్‌లో మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఈ స్కేల్‌లో అన్‌ప్లెజెంట్‌నెస్ ఇంత పర్సెంటేజ్, కంఫర్ట్ ఇంత పర్సెంటేజ్, లేదా ప్లెజెంట్‌నెస్ ఇంత పర్సెంటేజ్, డిస్కంఫర్ట్ ఇంత పర్సెంటేజ్ అలాగా ఒక కంటిన్యూయస్ స్కేల్‌లో ఉంటుంది. కంటిన్యూయస్ స్కేల్ బట్టి నీ వాసనాస్ బట్టి నువ్వు లైక్, డిస్‌లైక్, లైక్, డిస్‌లైక్, లైక్, డిస్‌లైక్ చేస్తుంటావు. ఇలా ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫార్మ్ అవుతుంది. దాంట్లో లైక్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏది ఉందో అది మళ్ళీ మళ్ళీ పొందాలని ట్రై చేస్తుంటావు ఫ్యూచర్‌లో. అన్‌లైక్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే దాన్ని పాస్ట్ గురించి మళ్ళీ మళ్ళీ అది ఎందుకుంది దాన్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఇట్స్ హ్యాపెన్. పాస్ట్ టెన్స్ లో జరిగిపోయింది. కానీ స్టిల్ ఆ అన్‌ప్లెజెంట్‌నెస్ నీకు మెమరీలో ఉంది. ఆ డిస్కంఫర్ట్ ఇంకా మెమరీలో ఉంది. దాన్ని ఇప్పుడు నువ్వు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఈ ప్రయత్నంలో థాట్ ప్రాసెస్ లో పాస్ట్ థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి. పాస్ట్ థాట్స్ పెరుగుతుంటాయి. సో లైక్, డిస్‌లైక్ అనే ఫ్రేమ్ వర్క్ అన్నమాట. సో ఈ లైక్, డిస్‌లైక్ కూడా కారణం ఏంటి? నీ యొక్క ఇంటర్నల్ ఫ్రేమ్ వర్క్, నీ వాసనాస్ బట్టే. ఈ ఒక ఎక్స్‌పీరియన్స్, ఇంకో ఎక్స్‌పీరియన్స్, మళ్ళా తర్వాత ఎక్స్‌పీరియన్స్. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని కనెక్ట్ చేసేది నెట్‌వర్క్‌ల కనెక్టివిటీ పెంచుకుంటూ పోయేదెవరు? అదేమో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్. సపోజ్ ఫీలింగ్స్ అనేవి ప్రైమరీ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ ఒక సర్టెన్ మెంటల్ స్టేట్‌కి దారి చేస్తే దాన్ని ఎమోషన్ అంటావు నువ్వు. ఎమోషన్ ఉన్నది ఏంటి? మెమరీ స్ట్రెంత్ ఉంటుంది. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ గ్లూ కింద ఉంటాయి. నీవు రకరకాల ఎక్స్‌పీరియన్స్‌ని ఇవన్నీ మెమరీలో ఒకదానికొకటి ఓ దారంలో పూసలు గుచ్చినట్టుగా గుచ్చి ఒక ఫ్రేమ్ వర్క్‌ని ఫార్మ్ చేస్తుంటాయి. మైండ్ ప్లేస్ ట్రిక్స్ విత్ హెల్ప్ ఆఫ్ మెమరీ. ఈ మెమరీతోనే మైండ్ రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటుంది. సో మైండ్ సబ్జెక్ట్ గురించి నువ్వు ఆలోచించడం మొదలెట్టావు. సో ఆ సబ్జెక్ట్ గురించి నీకున్న నోన్ బట్టి పిక్చర్స్ ఫామ్ చేస్తుంది. ఫార్మ్స్ పిక్చర్స్, పిక్చర్ ఇన్ పిక్చర్, పిక్చర్ ఇన్ పిక్చర్, పిక్చర్ ఇన్ ఫామ్ అవుతుంటుంది. ఈ ఫామ్ అవటంలో దాంట్లో కొన్ని నువ్వు ఇష్టపడుతుంటావు, కొన్ని డిస్లైక్ చేస్తుంటావు, కొన్ని లైక్ చేస్తుంటావు. సో ఏవైతే నీ కంఫర్ట్, ప్లెజెంట్ స్కేల్లో నీకు కన్వీనియంట్ గా ఉన్న చోట ఏమో ఇష్టపడుతుంటావు, ఇన్కన్వీనియంట్ గా అనిపించిందేమో ఇష్టపడకుండా డిస్లైక్ చేస్తూ ఉంటావు. ఇలా ఫ్రేమ్ వర్క్ ఫామ్ అవుతుంటుంది. ఈ ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుంది? నిన్ని పాస్ట్ టెన్స్ లోకి తీసుకెళ్ళిపోతుంటుంది. అండ్ ఆ ఫ్రేమ్ వర్క్స్ నుండి నీ థాట్స్ ని ఇన్స్టెంట్స్ కూడా డిసైడ్ చేస్తుంటాయి. బయాలజికల్ ఇన్స్టెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు వాసనాస్ మీద ఆధారపడి అవి థాట్స్ ని డిసైడ్ చేస్తుంటాయి. అలాగే కండిషన్స్, అజంప్షన్స్ కొన్ని ఉంటాయి. నీ ఆల్రెడీ నువ్వు బాడీకి పరంగా సైకలాజికల్ గా కానీ ఫిజికల్ గానీ కండిషన్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి నీకు. కొన్ని కండిషన్స్ అపరెంట్ కండిషన్ అంటారు, క్లాసికల్ కండిషన్ అంటారు, సిలిగ్మన్ కండిషన్ అంటారు. సైకాలజీలో వస్తుంటాయి ఇవి. వీటి గురించి తర్వాత తర్వాత తెలుసుకుందాం. సో కండిషన్ అంటే ఏంటంటే సో మ్యాథమెటిక్స్ అంటే కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మ్యాథ్స్ సార్ కొట్టారు కాబట్టి. అలాగా అది కండిషనింగ్ అంటే. అలాగే పలానా అంకుల్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా అంకుల్ ఓ చాక్లెట్ తీసుకొస్తున్నాడు. కాబట్టి అంకుల్ అంటే నాకు ఇష్టం. అంకుల్‌కి నేనంటే ఇష్టం అనుకో. సో ఇది కండిషన్. ఇలా కండిషన్స్ క్రియేట్ అవుతాయి మనకి. సైకలాజికల్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్. హ్మ్. సో ఈ పాస్ట్ టెన్స్ వచ్చే థాట్స్ ఉంటాయే అవి జనరల్ గా ఏ డైరెక్షన్ ఉంటాయి? రిపెంటింగ్ డైరెక్షన్ ఉంటాయి. రిపెంట్ అవుతుంటాం. అయ్యో జరిగిపోయింది, ఇలా అయింది, అలా జరుగుతుంటే బాగుండేది, ఇలా అయింది, ఇలా అయింది, ఇప్పుడు వాడు ఇలా చేశాడు. సో ఈ ఈ థాట్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నావు నువ్వు అంటే యు ఆర్ ట్రైయింగ్ టు రిజాల్వ్ విత్ రీప్లే మెంటల్లీ. మళ్ళా ఆ జరిగిపోయిన సంఘటనని మళ్ళీ రిప్లై చేస్తున్నావు, మళ్ళీ రిప్లై చేస్తున్నావు, మళ్ళీ రిప్లై చేస్తున్నావు, రిప్లై చేస్తూ దాన్ని రిపీట్ చేస్తుంటావు. లేదా దాన్ని జస్టిఫై చేస్తావు, లేబులింగ్ చేస్తుంటావు. ఆ సిచ్యువేషన్ జస్టిఫై చేస్తావు. కరెక్టే, ఇది ఇలా జరగాలి, ఎవడైనా అలాగే చేస్తాడు. లేదా లేబులింగ్ చేస్తావు, వీడు ఇలాంటి వాడు అందుకని ఇలా చేశాడు, నేను ఇలాంటి వాడిని అందుకని ఇలా చేశాను. సెల్ఫ్ లేబులింగ్ చేస్తుంటాం, చుట్టుపక్కల వాళ్ళని లేబులింగ్ చేస్తుంటాం. సెల్ఫ్ జస్టిఫై చేసుకుంటూ ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళని జస్టిఫై చేస్తుంటాం. సో ఇక్కడ ఈ పాస్ట్ థింకింగ్ ప్రాసెస్ లో ఈ రెండు డైరెక్షన్లు జరుగుతుంటాయి. ఒకటి లేబులింగ్, జస్టిఫైయింగ్, ఇంకోటి రిపెంటింగ్ అండ్ ట్రైన్ రిజాల్వ్ అండ్ రీప్లే ద మెంటల్ గా రీప్లే చేస్తుంటాం. సామాన్యంగా ఎవరితో ఆర్గ్యుమెంట్ దెబ్బలాట అయిన తర్వాత మెంటల్ గా వాళ్ళ డైలాగ్ నువ్వే చెప్తుంటావు, నీ డైలాగ్ నువ్వే చెప్తుంటావు. ఇలా ఇలా ఈ విషయం అడిగి కడిగేస్తే ఏం సమాధానం చెప్పుండేవాడు అన్నట్టుగా ఏదో ఆలోచన బయటకు తెచ్చుకుంటాం. లైక్ దట్.
సో ఈ ఆసిలేషన్ లో అవుతుంటే మళ్ళీ రిపీటింగ్ ప్రాసెస్ లోనే మెంటల్ గా రిప్లై చేస్తుంటావు, సేమ్ టైంలో జస్టిఫై కూడా చేస్తుంటావు. దీని ఫలితంగా ఏమవుతుంది, కొన్ని ఒపీనియన్స్ బిలీఫ్స్ ఫామ్ అయిపోతుంటాయి, ఫిక్స్ అవుతుంటాయి. అలా సైకలాజికల్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోతుంది. ఈ సైకలాజికల్ స్ట్రక్చర్ ఒక కండిషన్ క్రియేట్ చేస్తుంది, కొన్ని ఎజంప్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎజంప్స్ లోతుల్లోంచి నీకు ఫ్యూచర్ థాట్స్ వస్తుంటాయి. సో ఇక్కడ అంతా ఏంటంటే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ స్వేచ్ఛగా ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావు కాదు, నీకు ఒక థాట్ ప్యాటర్న్ ఫామ్ అవుతోంది. ఆ థాట్ ప్యాటర్న్ లోంచే నువ్వు వెళ్తున్నావు. ఆ థాట్ ప్యాటర్న్ కి నువ్వు అలవాటు అయిపోతున్నావు. అది ఇన్నర్ సర్కిల్ ని క్రియేట్ చేసి నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ నుండి కాస్మిక్ కాన్షియస్నెస్ డైరెక్షన్ లో మూవ్ కాకుండా ఆపేస్తుంది. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం.